హాయ్ హలో నేను మహేష్ విట్ట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు JM TV. ఒక సామాన్యుడు, ఒక పేదవాడు ఇంత దూరం ప్రయాణం చేయగలిగినాడు రాజకీయ జీవితంలో అంటే దానికి కారణం ఈ నియోజకవర్గంలో ఉండే పేద మధ్యతరగతులను హక్కును చేర్చుకోగలిగింది కాబట్టి ఈనాడు ఈ స్థితిలో ఉండగలిగింది. నేను ఎంత స్థితికి వచ్చినా కూడా నా వెనక ఉండే చరిత్రను మాత్రం, నా గతాన్ని మాత్రం ఎప్పుడూ మరవను. నా గతం ఎప్పుడూ నాకు గుర్తుంటుంది. నా గతం ద్వారా ఎంతోమందికి ఉపయోగపడే మనస్సు సంసిద్ధంగా ఉంటుంది ఎప్పుడు కూడా. ఇంతవరకు మీ నాయకులందరూ మాట్లాడిన ప్రకారం మీకు కావాల్సినది ఒకటి సామాజిక భద్రత, రెండు ఆర్థిక భద్రత. ఆర్థిక భద్రత అంటే ఒక ఇన్సిడెంట్ ఆయన చెప్పినాడు మురళి. ఎస్, ఎప్పుడైనా ఎవరికైనా మనలో ఒకరికి ఇబ్బంది జరిగితే, ప్రమాదం జరిగితే, ఒక అనుకోని పరిస్థితుల్లో విపత్కర పరిస్థితుల్లో ఇరుక్కుంటే, లేకుంటే బిడ్డకు పెళ్లి చేయాల్సిన పరిస్థితి వస్తే, లేకుంటే ఈ రిఫ్రిజిరేటర్స్ కండిషన్స్ మరమ్మత్తు చేసే ఒక కార్మికుడి యొక్క కూతురు ఉన్నతమైనటువంటి శిఖరాలు అధిరోహించడానికి, గొప్ప విద్య అభ్యసించడానికి అవకాశం వస్తే డబ్బు లేకపోతే గాలికి వదిలేయాలన్నా? కాదు. దానికే సంఘం కావాలి, దానికే సహకారం సంఘం నుంచి తీసుకోవాలి, ఐకమత్యం కావాలి. ఐకమత్యమే మహాబలం. పెద్దలు ఊరికనే చెప్పలే, ఐకమత్యమే మహాబలం. ఏ కష్టానికైనా, నష్టానికైనా, ఏ అభివృద్ధి కోసమైనా, ఏ ఆపదకైనా పరస్పరం మనం ఒకరినొకరు గౌరవించుకోవడానికి, సంరక్షించుకోవడానికి సంఘం తప్పనిసరి అవసరం. అయితే ఆ సంఘాన్ని నడిపే రఘుకు కానీ, మరొకరి మురళికి కానీ నేను స్పష్టంగా నిర్మోహమాటంగా చెప్పే మనిషిని నేను. సంఘానికి నాయకత్వం వహించే ఏ మనిషి అయినా నిస్వార్థపరుడై ఉండాలి. సంఘంలోని సభ్యుల యొక్క ఔన్నత్యం కోసమే, వారి అభివృద్ధి కోసమే శ్రమించగలిగిన తత్వం కలిగి, నిస్వార్థపూరితమైన ఆలోచనతో నాయకుడై నడిపించేవాడే సంఘానికి నాయకుడై ఉండడం అనేది బాధ్యత. ఇది గుర్తెరిగి మీరు ప్రవర్తించాలని చెప్పి మీ అన్నలాంటి రాచమల్ని మీకు వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఇక గడిచే కాలంలో, భవిష్యత్ కాలంలో ఏ పోలీస్ స్టేషన్లో అయినా, ఎక్కడైనా అనుకోని విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తప్పనిసరిగా మీ సోదరుడు, మీ ఇంటి బిడ్డ, మీ అన్న ఈ ఊరి ఎమ్మెల్యే. ఈ విషయాన్ని మీరు మర్చిపోవచ్చు. మీ అన్న ఈ ఊరి ఎమ్మెల్యే. మీ అన్న ఈ ఊరి ఎమ్మెల్యే అయినప్పుడు, నీ వైపు న్యాయం ఉన్నప్పుడు, నిన్ను ఎవరైనా కష్టపెట్టే పరిస్థితి చేస్తే రాచమల్లు కాకితో కబురు పంపితే చాలా వేగవంతంగా వచ్చి మీ దగ్గర వాళ్తాడు. చాలా వేగవంతంగా వస్తాడు.
ఆ సమస్య నుంచి మిమ్మల్ని బయటికి తీసుకొచ్చేంత వరకు మీతోనే ఉంటా, మీ దగ్గరే ఉంటా, భయపడాల్సిన అవసరం లేదు. రెండవది ఆర్థిక భద్రత. ఎస్, ఒక ప్రమాదం జరిగినా ఒక ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు. చిన్న విషయం అది, చాలా పెద్ద విషయం కూడా కాదు. మీ సభ్యులు 400 మంది ఉన్నారు, సంవత్సరానికి ఒకసారి మనం ఇన్సూరెన్స్ చేసుకుంటే ఒక 1500 2000 రూపాయలు, అంతకంటే ఎక్కువ కాదనుకుంటా మ్యాక్సిమం అంతే అయ్యేది. 1 లక్ష రూపాయలు అవుతుంది. 1 లక్ష రూపాయలు మనం ఇన్సూరెన్స్ కేటాయిస్తే ఆ సంవత్సరంలో ఎవరికైనా ఏదైనా చిన్న ప్రమాదం జరిగినా, యాక్సిడెంట్ కావచ్చు, కింద పడవచ్చు, కాలు ఎరగవచ్చు, లేకపోతే మరొకటి జరగచ్చు, ఏం జరిగినా హాస్పిటల్ ఖర్చులకు కానీ, లేకపోతే ప్రమాదం జరిగితే వేరే దానికి, ఏ దానికైనా మనకు భద్రత అనేది ఉంటుంది. అది ప్రతి సంవత్సరం మనం చూసుకున్నాం. ప్రతి సంవత్సరం మీ అన్నీ మీకు చేస్తాడు, భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి సంవత్సరం చేస్తాడు. ఇంకా ఇన్సూరెన్స్ లానే కాకుండా మీ అసోసియేషన్ ఒక చోట ఎక్కడుంది మా అసోసియేషన్ రిఫ్రిజిరేటర్స్ కండిషన్స్ సంబంధించిన వాళ్ళు ఎక్కడ కూడా ఆఫీస్ ఉందంటే లేదు. ఉందా మీకు ఆఫీసు? లేదు. ఇప్పుడు ఎక్కడ ఫోన్లో మెసేజ్ మాట్లాడుకుంటే చెప్తుంటే ఒక చోటికి అంటే ఒక చోటికి పోయి ఎక్కడ కూర్చొని అక్కడ టీ తాగి మాట్లాడుకునే పరిస్థితి ఉంటుంది కదా. ఒక పర్మనెంట్ అడ్రస్ లేదు. అసోసియేషన్కు ముందు ఐకమత్యంగా ఉండే దాంట్లో అసోసియేషన్కు ప్రధానమైనటువంటి అవసరం, మస్ట్ నీడ్ ఏంటంటే కన్నా ఒక అడ్రస్ కావాలి, ఒక పర్మనెంట్ అడ్రస్ కావాలి. ఇదిగో ఇది నాది మా ఆఫీస్, ఇది మా అసోసియేషన్, ఇక్కడ మా వాళ్ళు ఉంటారు, మా నాయకులు ఉంటారు, మేము సాయంకాలం పుట్టిపోయి అట్లా కాసేపు కూర్చోవచ్చు, ఏదైనా కష్ట సుఖాలు మాట్లాడుకోవచ్చు, నాకు ఏదైనా అవసరం అయితే అక్కడ పోయి మనం చెప్పచ్చు, అక్కడ ఒక రిజిస్టర్ పెడితే రిజిస్టర్లో నోట్ చేసుకుంటే మన వాళ్ళు అటెండర్ ఉంటుంది. అట్లా ఒక పర్మనెంట్ అడ్రస్ ఉండాలి. ఒక పర్మనెంట్ అడ్రస్ ఉండాలంటే ఒక బిల్డింగ్ కావాలి, ఒక చిన్న గది, ఒక రూమ్. చిన్న గది కావాలంటే స్థలం కావాలి, ఆ స్థలం కావాలంటే డబ్బులు పెట్టి కొనాలి. కొనడానికి కావాల్సిన స్థితి మీ దగ్గర లేదు కాబట్టి మీ అసోసియేషన్ వాళ్ళు నన్ను కలిసి ఎన్నికల కోడ్ కంటే ముందే కలిసి నాకు, అన్నా నువ్వు మా కోసం ఈ మాత్రం సహాయం చేయగలుగుతావా అని చెప్పినారు. నిరభ్యంతరంగా చేయగలుగుతా తమ్ముడు అని చెప్పిన. నిరభ్యంతరంగా చేయగలుగుతా. మీరు సంతోషపడేదానికి, మీరు సంతోషంగా జీవించడానికి, మీ అసోసియేషన్ కానీ మీరు కానీ ఉండడానికి నేను ఏ మేరకైతే సహాయం చేయాలో ఆ మేరకు అన్ని సహాయాలు కూడా చేయగలుగుతా. దేవుని దయ వలన మీరు అడిగే కోరికలన్నీ కూడా నా ఆధీనంలో ఉండబడినటియే, నా శక్తికి లోబడి ఉండేటియే. నా శక్తికి లోబడి ఉండేది ఏదైనా సరే రాచమల్లుని అడిగితే ప్రాణమైనా ఇస్తాడు. ప్రాణం కూడా రాచమల్లుదే, ప్రాణం కూడా రాచమల్లుదే కాబట్టి ప్రాణమైనా ఇస్తాడు రాచమల్లు. నా శక్తికి లోబడి ఉండేది దేన్నైనా సరే, ఇతరుల సంతోషం కోరుతాం, నా శరీరంలో ఏదైనా ఉపయోగపడుతుందంటే నిరభ్యంతరంగా సంతోషంగా ఇస్తా. తుచ్చమైన డబ్బు అయితే రాచమల్లకు లెక్కే లేదు. రాచమల్లకు డబ్బు అయితే తుచ్చమైందే. కారణం, ఇతరులకు ఉపయోగపడని ఆ ధనం, ఆ నోట్లు రాచమల్లు జీవితంలో రంగు కాగితాలు. మిత్రులారా, రంగు కాగితాలే. ఇతరులకు ఉపయోగపడినప్పుడు, ఇతరుల కష్టాలు కన్నీళ్లు తుడవడానికి ఉపయోగపడినప్పుడు మాత్రమే అది ధనం అవుతుంది. ఇతరులకు ఉపయోగపడకుండా నీ బీరువాలో పెట్టుకున్నప్పుడు ఆ ధనం రంగు కాగితాలు అవుతుందని చెప్పి రాచమల్లు సంపూర్ణంగా విశ్వసించేవాడు. పుట్టినప్పుడు ఏమీ లేకుండా ఈ శరీరం మీద ఉత్తబిత్తలు వచ్చినాం అమ్మ కడుపులో నుంచి. మరణించినప్పుడు ఈ తల్లి కడుపు లేకపోతాం, ఏమీ లేకుండా పోతాం. ఏమన్నా ఉంటాయా? జన్మించినప్పుడు మన అమ్మ కడుపులో నుంచి ఉత్తబిత్తలు వచ్చడం, మరణించినప్పుడు ఈ తల్లి కడుపు లేకపోయేటప్పుడు, భూమాత కడుపు లేకపోయేటప్పుడు ఉత్తబిత్తలనే పోవాలి తప్ప చేతికుండే నీ ఉంగరం కూడా లాక్కొని పంపిస్తారు. దీనికోసం ఎందుకు నాయన డబ్బు మీద ఇంత వ్యామోహం? ఎందుకు ఈ తుచ్చమైన దానికోసం తాపత్రయపడాలా? ఇది ఎప్పుడో నాకు 25-30 సంవత్సరాలు ఉన్నప్పుడే గ్రహించిన ఈ సత్యాన్ని. మన వెంట ధనం రాదు, మన వెంట భూములు రావు, మన వెంట ఆస్తులు రావు, మన వెంట భవంతులు రావు, మన వెంట ఏంటి రావు. చిట్ట చివరకు జన్మనిచ్చిన మన బిడ్డలు, మనము పెళ్లి చేసుకున్న భార్య, మన ఆత్మీయులు, రక్త సంబంధికులు ఎవ్వరు కూడా కాటి వరకు వస్తారు కానీ కాటి దాటి అవతలికి ఎవ్వడు రాలేడు. నువ్వు మాత్రమే పోవాల్సిన ప్రయాణం అది. నీ అసలైన గమ్యస్థానానికి చేరుకోవాల్సినటువంటి జీవితం. మరి ఏమీ తీసుకోపోయినప్పుడు, ఏమీ తీసుకోకుండా పోయినప్పుడు ఏంటికి దీని మీద? నేను ఇంకొకటి అడుగుతా ధనవంతులను. సింపుల్ లాజిక్. ఒక 10 ఎకరాల భూమి నాది, 10 ఎకరాల భూమి నాది, రైట్, నాదే.
ఎప్పటి నుంచి ఇది 10 ఎకరాల భూమి నాది? 20 ఏళ్ళు అయిందయ్యా. 20 ఏళ్ళకి ముందే ఉంది సుబాటిది. సుబాటి అన్నాడయ్యా ఏమో తెలియదు. సుబాటి కంటే ముందే అవుద్ది 30 ఏళ్ళ ముందు వెంకట్రావుది, 100 ఏళ్ళ ముందే అవుద్ది లక్ష్మీదేవమ్మది. అంటే ఒక్కరి దగ్గరన్నా భూమి నిలకడగా ఏడైనా ఉందా? నీది నేడు, రేపు మరొకరిది, ఆ మరునాడు ఎవరిదో. స్థిరంగా నీది కాకుండా ఉండబడిన భూమి, నువ్వు మరణిస్తే నీతో రాకుండా ఉండే భూమి గురించి నీకు ఎందుకురా మనోబిద్ద తాపత్రయం దాని మీద? ఎందుకు నీకు తాపత్రయం దాని మీద? అల్లా దయ వలన, ఈశ్వరుని దయచేత నీకు సంపదను ఇచ్చినాడు. ఇచ్చిన సంపదను, అల్లా దయచేత ఇచ్చిన సంపదను 10 మంది పేదవాళ్ళ కోసం ఖర్చు చేయి. 10 మంది బీదల కన్నీళ్లు తుడవడానికి ఖర్చు చేయి. అన్నం పెట్టు, ఆకలి తీర్చు, విద్యను ఇచ్చు, పెళ్లి చేయి, పేరంటం చేయి, కష్టములో కాపాడు. ఎక్కడైనా నీకు పుణ్యం పురుషార్థం ఉంటుంది, మానవుని జీవితానికి అర్థం ఉంటుంది. ఇది నేను స్పష్టంగా నమ్మిన తమ్ముళ్ళారా. నేను నమ్మినా కాబట్టి నేను పెద్దగా నేను ఆలోచన చేయను. రేపు ఏందో జరుగుతుంది, మన్నాడు ఏందో జరుగుతుంది, లెక్కంత అయిపోతే ఎట్లా చాలా మంది చెప్తుంటారు, ఇట్లా ధారాళంగా ఖర్చు చేస్తుంటావు, వానికి ఇల్లు కట్టించి వీడికి ఇది చేసి అది చేసి ఇది చేసి, రేపొద్దున నీ పరిస్థితి ఏంటంటే, నేను నాకు చెప్పిన వాళ్ళని ఒకటే మాట అడిగినా, రేపొద్దున నా పరిస్థితి ఏంటంటే, రేపొద్దున నేను ఇల్లు ఉంటే కదా రసమే ఆడుంటా. నేను రేపొద్దున ఇల్లు ఉండను, ఆడుంటా. నేను ఆడ ఇల్లు కట్టుకుంటానా అని చెప్తానా? ఎట్లా కట్టుకుంటావా నువ్వు ఇల్లు అంటే, నేను ఎంతమంది పేదలకు నిజంగా నేను మనస్ఫూర్తిగా నిస్వార్థంగా సహాయపడతానో, ఎంతమంది పేదలకు నిస్వార్థంగా నేను సహాయపడగలిగితే అల్లాహ్ రాజ్యంలో నాకు ఇల్లు నిర్మించబడుతుందని చెప్పి ఖురాన్ చెప్తా ఉంది. అల్లాహ్ రాజ్యంలో నాకు ఇల్లు నిర్మించబడుతుంది. మీరు ఇక్కడ ఉండే దానికి ఇల్లు కట్టుకోవాలని మీరు సారా స్వామి, నేను అల్లా దగ్గర ఇల్లు సంపాదించుకోవాలని చెప్పి నేను తాపత్రయపడతానా? మీరు గొప్పవాళ్ళ? నేను గొప్పవాడిని. నేను గొప్పవాడిని. కాబట్టి మీకంటే సంపద కలిగిన వాడు రాచమల్లు హృదయంలో, ధనములో కాదు. ఇది నమ్మినా కాబట్టి నాకు ఎక్కడ ఇబ్బంది లేదు. భగవంతుడు నా చేతికి శక్తిని ఇచ్చినంత వరకు, అది ధనమైనా సరే, నాయకత్వ లక్షణాలతో అధికారమైనా సరే, ఏది ఇచ్చినా కూడా ఆ అన్నిటినీ ఖర్చు చేసేది పేదవారి కోసం, ధర్మము న్యాయం ఉండే వారి పక్షం కోసం, కన్నీళ్లు తుడవడం కోసం మాత్రమే రాచమల్లు ఉపయోగపడతాడు తప్ప వ్యక్తిగతమైన స్వార్థముతో జీవించాలని చెప్పి మనస్ఫూర్తిగా మీకు చెప్తా ఉన్నానే. మరి దేనికన్నా ఇదంతా చేస్తున్నావు? దేనికి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నావు? నీకు స్వార్థం లేదా? తెలుగుదేశం వాళ్ళు ఎవరైనా విషం నింపే ప్రయత్నం చేస్తారు. ఎమ్మెల్యే పదవి అనేది మీరు నమ్ముతారో నమ్మరో తమ్ముళ్ళు, నాయకత్వం అనేది మీరు అనుకున్నట్టు అలంకారం రాచమల్లు కాదు. మరొకరికో అయితే గన అది అలంకారం. రాచమల్లుకు అలంకారం కాదు ఎమ్మెల్యే పదవి. రాచమల్లుకు ఎమ్మెల్యే పదవి బాధ్యత. రాచమల్లుకు ఎమ్మెల్యే పదవి బాధ్యత. తమ్ముళ్ళారా, ఈ నియోజకవర్గ ప్రజల యొక్క అభివృద్ధి నా బాధ్యత. ఈ నియోజకవర్గ ప్రజల యొక్క కన్నీళ్లు కష్టాలు తుడవడం నా బాధ్యత. ఈ నియోజకవర్గాన్ని ప్రశాంతంగా ఉంచడం నా బాధ్యత. ఈ నియోజకవర్గంలో దుష్ట శక్తులు పై చేయకుండా అణిచివేయడానికి సమర్థవంతమైనటువంటి నా నాయకత్వం అవసరం. ఎస్, రాచమల్లు ప్రజానాయకుడై ప్రజలు సంరక్షించడానికి, ప్రజలను ఉద్ధరించడానికి మాత్రమే జీవితాన్ని కొవ్వొత్తిగా కాల్చుకునే దానికి సంసిద్ధమై ఈ జీవితంలోకి అడుగు పెట్టినాడు. కాబట్టి ఇది నాకు అలంకారం ప్రాయం కాదు, ఇది బాధ్యత. ఎమ్మెల్యే పదవి నాకు అలంకారం కాదు. నేను నిజాయితీగా ప్రవర్తించగలిగినప్పుడు, ఉత్తమమైనటువంటి నాయకత్వాన్ని ఇవ్వగలిగినప్పుడు ఆ పదవికి రాచమల్లే అలంకారం కాగలుగుతాడు తప్ప ఆ పదవి నాకు అలంకారం కాకూడదు. నేను అందుకే మిమ్మల్ని అడిగేది కూడా, ఇది రాజకీయ వేదిక కాదు కాబట్టి మీ అసోసియేషన్ సంబంధించిన అంశాలు, హ్యూమానిటీకి సంబంధించిన అంశాలను మనం ప్రస్తావిస్తూ ఉన్నాం. ఒక్క మాట చెప్పగలుగుతా, నేను ఎన్నికలకు సంబంధించి కూడా ఒక్క మాట చెప్పగలుగుతా. నాకు ఓటు వేసే ఏ సోదరునైనా నేను అర్థించేది నా నాయకత్వ లక్షణాలు చూసి ఓటేమని కోరుతా ఉన్నాను. నేను నాయకుడికి ఏ లక్షణాలు ఉండాలా? ఆ లక్షణాలు రాచమల్లు ఉంటే రాచమల్లుకు ఓటు వేయండి, ఆ లక్షణాలు రాచమల్లు లేకపోతే తిరస్కరించండి. ఎస్, ధైర్యంగా చెప్తా ఉన్నా. ఏ నాయకుడికైనా ఉండవలసిన లక్షణాలు, మొట్టమొదటి లక్షణం సమర్థవంతమైనటువంటి నాయకత్వం కావాలా. సమర్థవంతమైన నాయకత్వం కావాలా. ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదవిలోకి తీసుకుపోవడానికి కావాల్సినటువంటి నాయకత్వ లక్షణాలు ఉండాలా. ఈ రాచమల్లులో ఉండి మృదుడు అభివృద్ధి చేసి ఉంటే నాకు ఓటు వేయాలా, లేకుంటే నాకు ఓటు వేయకూడదు. రెండవది, ఈ నియోజకవర్గంలో ఎవరికైనా కష్టం వస్తే
మానవతా హృదయం స్పందించగలిగి ఆ మనిషి కన్నీళ్లు తుడవడానికి నా హృదయం పరితపించాలా, పని చేయాలా వారి కోసం. అది జాలి కలిగి, కరుణ కలిగి, దయ కలిగి, నిస్వార్థత కలిగి, ప్రేమ కలిగి ఆ మనిషి పట్ల ఉండగలిగిన లక్షణాలు ఈ నాయకుల్లో ఉండగలిగినప్పుడే, మానవతా విలువలు కలిగిన మనిషిగా నేను ఉండగలిగినప్పుడే మీ నాయకునిగా ఉండడానికి నేను యోగ్యత కలిగిన వాడిని. ఇది నాలో ఉందా లేదా ఇది మీరు గమనించాలి. మూడవది, ఈ నియోజకవర్గంలో ఎక్కడైనా దుర్మార్గం కానీ, దౌర్జన్యం కానీ, రౌడీజం కానీ, దుష్టశక్తులు కానీ పనిచేసినప్పుడు సమర్థవంతమైనటువంటి నా నాయకత్వంతో, ధైర్యము, సాహసముతో ఆత్మత్యాగానికైనా బలిదానానికైనా సిద్ధమై సమాజాన్ని చైతన్యపరచడానికి, సమాజాన్ని రక్షించడానికి నేను సమర్థవంతంగా ధైర్యంగా పోరాడగలిగిన ధైర్యం రాచమల్లుకు ఉందా లేదా అని మీరు గమనించాలా. నాలో ఆ ధైర్యం, ఆ సాహసం, ఆ ఓర్పు, ఆ నిస్వార్థత, ఆ మానవత్వం, అభివృద్ధి చేయగలిగినటువంటి సమర్థత, ఆ ఎఫిషియన్సీ నాలో ఉంటే నాకు ఓటేయండి, అవి లేకపోతే నాకు ఓటే వేయొద్దని చెప్పి నిరభ్యంతరంగా చెప్తా ఉన్నాను నేను. వాడే 2000 ఇచ్చినాడు, వీడిదే 1000 ఇచ్చినాడు, రాచమల్లి 5 సెంట్లు ఇచ్చినాడు. 5 సెంట్లకు ఓట్లకు సంబంధమే లేదు. 5 సెంట్లు హృదయానికి సంబంధించిన విషయం, నా తమ్ముళ్ళకు సంబంధించిన అంశం. అది కానే కాదు. నాకు ఓటు వేయాల్సింది దాన్ని చూసి కాదు, నాకు ఓటు వేయాల్సింది నా నాయకత్వ లక్షణాలను చూసి నాకు ఓటు వేయాలి. తమ్ముళ్ళారా, ఈ ఊరు అభివృద్ధి జరిగిందా, జరగలేదా? ఈ ఊర్లో నీళ్లు ఉండాయా లేవా? గతంలో ఇప్పుడు నీళ్ళు ఇచ్చినావా, ఇవ్వలేదా? ఎన్నో అంశాలను ప్రొద్దుటూరులో అభివృద్ధికి ప్రత్యక్ష సాక్ష్యాలుగా ఈ రాచమల్లు నిలపగలిగినాడు. అటువంటి అంశాలను చూసి మాత్రమే ఓటు వేయాలా. మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభ్యర్థిస్తూ ఉన్నా నేను. మీ సంఘం అంతా ఐకమత్యంగా ఉండండి. మీ సంఘానికి సంబంధించిన ఎటువంటి కష్టానికైనా మీ సోదరుడు రాచమల్లు సంపూర్ణమైనటువంటి బాధ్యతలు స్వీకరిస్తాడు. ఒక్క మాట అయితే చెప్పగలుగుతా, నేడు ఈ సంవత్సరం మాట్లాడుకున్న మనం, ఈ సంఘానికి సంబంధించి మాట్లాడుకున్న మనం, మరొక సంవత్సరం జరిగిన తర్వాత ఇదే తారీఖు ఇక్కడ మీరు మీటింగ్ ఏర్పాటు చేయండి. అప్పుడు ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి రిఫ్రిజరేషన్, ఎయిర్ కండిషన్ సంబంధించినటువంటి టెక్నీషియన్స్ అందరికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు, అనేక మంది మీ సంఘానికి సంబంధించిన పెద్దలు ఇక్కడికి వచ్చి ఈ ప్రొద్దుటూరులో ఉండే సంఘాన్ని ఆదర్శవంతంగా తీసుకొని అభినందించేంత అభివృద్ధి ఇక్కడ నేను చేసి ఉంటాను. ఇదే రాచమల్లు మీకు ఇచ్చే మాట. చివరిగా, రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు ఎవరైతే నా సోదరులు, ముస్లిం సోదరులు ఉన్నారో వారందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, అట్టి ఉపవాస దీక్షలు ఉండే నా మిత్రులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, నా తమ్ముళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు ఏ తమ్ముడైతే ఉంటాడో ఆ తమ్ముని యొక్క దువా అత్యంత శక్తివంతమైంది. అల్లా ఆలకించగలుగుతాడు, వారి ప్రార్థనను మన్నించగలుగుతాడు. కాబట్టి ఈ రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలుండి దువా చేసే ప్రతి తమ్ముణ్ణి అభ్యర్థిస్తా ఉన్నా, ఈ ఎన్నకు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని, శక్తిని, పేదవారికి మేలు చేయడానికి కావాల్సిన శారీరక మానసిక శక్తిని ప్రసాదించమని నీ దువాలో ఒక్క నిమిషం నా గురించి ప్రార్థన చేయమని, ఆ ప్రార్థన అల్లా ఆలకిస్తాడని చెప్పి, ఈ ఊరికి మేలు జరుగుతుందని చెప్పి మనస్ఫూర్తిగా నమ్మి మిమ్మల్ని అభ్యర్థిస్తూ సెలవు తమ్ముళ్ళు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.